అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నలను మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. అయితే ఈరోజు మీ అందరి కోసం మరొక చక్కని ప్రశ్న తీసుకొచ్చాను. ఆ ప్రశ్న అడగబోయే ముందు నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం వినండి ఫ్రెండ్స్. ఒక బుట్టలో 4 యాపిల్ పండ్లు ఉన్నాయి. 4 వ్యక్తులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క యాపిల్ పండును తీసుకున్న తర్వాత బుట్టలో ఇంకా ఒక యాపిల్ ఉంది అని అడిగాను కదా. అది ఎలా సాధ్యమంటే 3 వ్యక్తులు ఒక్కొక్క యాపిల్ని తీసుకున్న తర్వాత 4వ వ్యక్తి తన వంతు యాపిల్ను బుట్టతో సహా తీసుకున్నాడు. అప్పుడు ఆ బుట్టలో యాపిల్ పండు ఉంది కదా. అది ఫ్రెండ్స్ ఆన్సర్. మరి ఇప్పుడు మరో ప్రశ్నను వినండి. కన్ను ఉన్న తల లేనిది ఏమిటి? తల ఉన్న కన్ను లేనిది ఏమిటి? ఈ రెండు ఏమిటో చెప్పండి ఫ్రెండ్స్. ప్రశ్న మరొకసారి అడుగుతాను, వినండి జాగ్రత్తగా. కన్ను ఉన్న తల లేనిది ఏమిటి? తల ఉన్న కన్ను లేనిది ఏమిటి? ఇవేమిటో మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ మీకు తెలియకపోయినట్లయితే రేపటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.